Hi guys, this is Raghu and welcome back to my channel. టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస విజయాలు సాధించడం అంటే అంత సులువైన విషయం కాదనే చెప్పాలి. మామూలుగా పెద్ద హీరోలకి ఒక భారీ బ్లాక్ బస్టర్ మూవీ పడిన ప్రతిసారి ఆ తర్వాత చేయబోయే సినిమాల సబ్జెక్ట్స్ విషయంలోనో డైరెక్టర్ విషయంలోనో కాస్త తడబడడం సహజం. ఒక్కోసారి ఒక్క హిట్ కోసం ఏళ్ల తరబడి ఎదురు చూడాల్సి వస్తుంది. అలాంటిది ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి నటసింహం బాలకృష్ణ అలాగే మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్లు మాత్రం బాక్సాఫీస్ వద్ద వరుస విజయాలు సాధిస్తూ అటు సినీ ఇండస్ట్రీ జనాలను ఇటు జనరల్ ఆడియన్స్ ను అలాగే అభిమానులను సైతం ఆశ్చర్యపరుస్తున్నారు. గడిచిన కొన్నేళ్లుగా ఈ నందమూరి నటసింహాలు కెరీర్ పరంగా ఊహకందని రేంజ్ లో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుండడం విశేషం. ఓవైపు బాబాయ్ బాలయ్య వరుస డిజాస్టర్స్తో గాడి తప్పిన తన సినీ కెరీర్ను భారీ బ్లాక్ బస్టర్ మూవీ అఖండతో సక్సెస్ ట్రాక్ ఎక్కించాడు. అప్పటిదాకా బాలయ్య పని అయిపోయింది, ఆయన సినీ కెరీర్ ఇక ముగిసినట్టేనే అనుకున్న వారికి ఈ సినిమాతో భారీ జలకిచ్చాడు. గాయపడిన సింహం నుండి వచ్చే శ్వాస గర్జన కంటే భయంకరంగా ఉంటుందనేలా ఒకే ఒక్క హిట్తో సినీ జనాలకు యాంటీ ఫ్యాన్స్కి బాలయ్య దెబ్బ ఎలా ఉంటుందో రుచి చూపించాడు. కరోనా సమయంలో ఇళ్ల నుంచి బయటికి రాలేని పరిస్థితుల్లో ఏ స్టార్ హీరో కూడా తమ సినిమాలను థియేటర్స్ లో రిలీజ్ చేయడానికి సాహసించని తరుణంలో పట్టుపట్టి భారీ స్థాయిలో థియేటర్స్ లో విడుదల చేసి ఫస్ట్ షోకే బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకున్నాడు. కరోనా భయంతో ఆందోళనలో ఉన్న జనాల్ని తన సినిమాతో జనప్రవాహంలో థియేటర్స్ కి రప్పించుకోగలగడం విశేషం. ఇక ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద లాంగ్ రన్ లో దాదాపుగా 150 కోట్లకు పైగా బాలయ్య కెరీర్లోనే భారీ కలెక్షన్స్తో ఊహకందని రేంజ్ లో ఊచకోత కోశాడు. ఈ సినిమాతో మొత్తంగా బాలయ్య రేంజ్ మారిపోయింది. ఒక విధంగా చెప్పాలంటే బాలయ్యకి ఇది సెకండ్ ఇన్నింగ్స్ లాంటిదనే చెప్పొచ్చు. ఇక అక్కడి నుండి బాలయ్య మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదనే చెప్పొచ్చు. వరుస క్రేజీ ప్రాజెక్ట్స్ తో యంగ్ డైరెక్టర్లకి ఛాన్సులు ఇస్తూ వరుసగా వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, రీసెంట్ గా సంక్రాంతికి వచ్చిన డాకు మహారాజ్ మూవీతో బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ మూవీస్ అందుకోవడమే కాక వరుసగా 400 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ తో దుమ్ము లేపేశాడని చెప్పాలి. అంతేకాకుండా రీసెంట్ గా వచ్చిన డాకు మహారాజ్ మూవీతో ఓటీటీలో సరికొత్త రికార్డును క్రియేట్ చేశాడు. ప్రపంచవ్యాప్తంగా ఓటీటీలో విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఏకంగా 18 దేశాల్లో టాప్ ట్రెండింగ్ లో దూసుకెళ్లడం విశేషం. దీంతో గ్లోబల్ రేంజ్ లో బాలయ్య ఇమేజ్ కూడా అమాంతం పెరిగిపోయిందనే చెప్పాలి. ఇదిలా ఉండగా ప్రస్తుతం బాలయ్య బోయపాటి దర్శకత్వంలో అఖండ 2, నెల్సన్ దర్శకత్వంలో జైలర్ 2లో గెస్ట్ రోల్, అలాగే గోపిచంద్ మలినేని, అనిల్ రావిపూడిలతో వరుస క్రేజీ ప్రాజెక్ట్స్ కి కమిట్ అవ్వడం విశేషం. ఇక మరోవైపు అబ్బాయి జూనియర్ ఎన్టీఆర్ సినీ కెరీర్ కూడా ఆల్మోస్ట్ బాలయ్య సినీ కెరీర్ కి కాస్త సిమిలారిటీస్ కనిపిస్తాయి. వరుస ఫ్లాప్స్ తో సతమతమవుతున్న టైంలో టెంపర్ సినిమాతో పక్కా బ్లాక్ బస్టర్ అందుకొని బౌన్స్ బ్యాక్ అయ్యాడు తారక్. ఇక అక్కడి నుండి మొదలైన తారక్ విజయ పరంపర బాక్సాఫీస్ వద్ద నాన్ స్టాప్ గా దూసుకెళ్తూనే ఉన్నాడు. ఇక ఆ తర్వాత దర్శక ధీరుడి ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR చిత్రంతో ఏకంగా పాన్ వరల్డ్ రేంజ్ లో రచ్చరచ్చ చేసేశాడనే చెప్పాలి. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా స్క్రీన్ షేర్ చేసుకోవడం విశేషం. ఈ సినిమాలో తారక్ పోషించిన భీమ్ పాత్రకు ప్రేక్షకుల నుండి ప్రశంసల జల్లు కురిసింది. ఇక ఈ సినిమా లాంగ్ రన్ లో బాక్సాఫీస్ వద్ద దాదాపుగా 1200 కోట్ల వసూళ్లు సాధించడం విశేషం. అంతేకాకుండా ఇటు జపాన్, చైనా వంటి దేశాలలో కూడా RRR చిత్రం భారీ వసూళ్లు సాధించింది. ఇలా ఈ సినిమా ఇచ్చిన బూస్టింగ్ తో ఆల్రెడీ జనతా గ్యారేజ్ తో తారక్ కి భారీ బ్లాక్ బస్టర్ అందించిన డైరెక్టర్ కొరటాల శివకు రెండోసారి ఛాన్స్ ఇవ్వగా తారక్ ఇమేజ్ ను దృష్టిలో ఉంచుకొని పాన్ ఇండియన్ రేంజ్ లో దాదాపుగా 350 కోట్ల బడ్జెట్ తో దేవర సినిమాని 2 పార్ట్లుగా తెరకెక్కించగా ఫస్ట్ పార్ట్ ను లాస్ట్ ఇయర్ ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయగా ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ ను దక్కించుకొని బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల ఊచకోత కోసిందనే చెప్పాలి. మామూలుగా డైరెక్టర్ రాజమౌళితో బ్లాక్ బస్టర్ పడిన ప్రతి హీరోకి నెక్స్ట్ సినిమా ఫ్లాప్ అనే సెంటిమెంట్ ఇండస్ట్రీలో గట్టిగానే నమ్ముతారు. అలాంటి సెంటిమెంట్ ను కూడా బ్రేక్ చేసి బాక్సాఫీస్ వద్ద దాదాపుగా 500 కోట్లకు పైగా భారీ కలెక్షన్స్ తో అదరగొట్టేశాడనే చెప్పాలి. ఇక ప్రస్తుతం తారక్ వార్ 2 సినిమాలో నటిస్తున్నాడు. రీసెంట్ గా ఈ సినిమా నుండి టీజర్ కూడా రిలీజ్ అయి ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. దీంతో పాటే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ మూవీ, కొరటాల శివ దర్శకత్వంలో దేవర పార్ట్ 2, అలాగే నెల్సన్ తో కూడా ఒక మూవీ కమిట్ అయినట్లు సమాచారం.
ఇలా ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ వద్ద బాబాయ్ అబ్బాయిలు వరుస సక్సెస్లతో ఫుల్ ఫామ్లో ఉన్నారు. వరుస రికార్డ్స్తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్నారు. అయితే ఇందులో భాగంగానే ఈ మధ్య బాలయ్య నుండి మోస్ట్ అవైటెడ్ మూవీ అఖండ 2 చిత్రం నుండి బాలయ్య పుట్టినరోజు కానుకగా రిలీజ్ అయిన టీజర్కి ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. ఈ టీజర్తో ఒక్కసారిగా సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయనే చెప్పాలి. యూట్యూబ్లో అయితే కేవలం 24 గంటల్లోనే దాదాపుగా 23 మిలియన్లకు పైగా వ్యూస్తో టాప్ ట్రెండింగ్లో బిగ్గెస్ట్ రికార్డ్ని సెట్ చేసింది. అంతేకాకుండా యూట్యూబ్లో అత్యధిక వ్యూస్ సాధించిన టాప్ 5 సినిమాల్లో టాప్ 4 ప్లేస్లో నిలవడం విశేషం. ఇదే కాకుండా యూట్యూబ్ ట్రెండింగ్స్లో అత్యధికంగా ఎక్కువ వాచ్ అవర్స్ను సాధించిన అరుదైన రికార్డును సొంతం చేసుకున్న ఏకైక టీజర్గా నిలవడం విశేషం. ఇది వరకు పుష్ప 2 టీజర్ 138 గంటలకు పైగా వాచ్ అవర్స్ను సొంతం చేసుకొని టాప్లో ట్రెండ్ అవుతూ కొనసాగగా ప్రస్తుతం దీన్ని బ్రేక్ చేస్తూ అఖండ 2 టీజర్కి 140+ వాచ్ అవర్స్తో ఫస్ట్ ప్లేస్కు చేరుకోవడం విశేషం. ఇలా మొత్తంగా టాప్ 5 ట్రెండింగ్ టీజర్లలో టాప్ 1లో అఖండ 2 టీజర్ కొనసాగుతుండగా టాప్ 3-4 ప్లేస్లలో ఎన్టీఆర్ నటించిన జై లవకుశ అలాగే జనతా గ్యారేజ్ టీజర్లు నిలవడం విశేషం. ఇలా మొత్తానికి అటు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ రేట్లోనే కాదు ఇటు కొత్త సినిమాల టీజర్ల విషయంలో కూడా అరుదైన రికార్డును సెట్ చేస్తూ బాబాయ్ అబ్బాయిలు క్లియర్ డామినేషన్ను కనబరుస్తున్నారనే చెప్పాలి. సో దట్స్ ఆల్ గైస్. బాలయ్య ఎన్టీఆర్లు కొత్త సినిమాల టీజర్లతో యూట్యూబ్లో అత్యధికంగా వాచ్ అవర్స్ను సాధించడంపై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్లో తెలియజేయండి. సో దట్స్ ఆల్ గైస్. ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.